హలో ఫ్రెండ్స్, నాకు యోగా దగ్గరికి కవిత అని వస్తుంది అనమాట. తను రొట్టెలు బాగా చేస్తుందట. అయితే తను లెక్క ప్రకారంగా ఎలా చెప్పాలి ఏంటి అని అంటే నేను నేర్పుతా మేడం అని చెప్పేసి వచ్చిందనమాట. ఫ్రెండ్లీగా ఉంటుంది, నాతో పాటు యోగా చేస్తా అనమాట. ఇప్పుడు 3 రొట్టెలు కవిత ఇవి 3 రొట్టెలకి. ఓకే, ఇప్పుడు గ్లాసు నీళ్లు పోసినావు. ఇంకొన్ని అడగండి తెచ్చుకోకు. అంటే ఇప్పుడు గ్లాసు పోసావు, ఇంకొక అర గ్లాసు పోసావు. ఓకే, గ్లాసున్నర నీళ్లు వేడి నీళ్లు పోసావు. అది వెలిగించాలి ఇప్పుడు స్టవ్. అదే రెండోది. ఓకే, అవుతుంది. పర్వాలేదు. ఓకే, ఓకే. అది జొన్న పిండి. 1 గ్లాసు. ఓకే, 1 గ్లాసు. కొంచెం వేస్తున్నా, కొంచెం రాగుల పిండి వేద్దాం. దాంట్లోనే కలిపేది రాదు రాగుల పిండి. గ్లాసులు కొంచెం వేస్తా, కొంచెం. ఓకే, గ్లాసు బాగా వేసినట్టు. అది రాగుల పిండి. కొంచెం రాగుల పిండి. ఓకే, హాఫ్ గ్లాస్ అంటే మొత్తం గ్లాసు 3/4 గ్లాసు. ఇది హాఫ్ గ్లాసు, అది గ్లాసు బావు. అయింది. ఓకే, ఓకే, ఇది వచ్చింది. ఓకే. దాంట్లో తౌడు వేసుకోవచ్చా? ఆ పక్కనే ఉంది, తౌడు కూడా వేసే కొంచెం. ఎందుకంటే మనకి తౌడు చాలా మంచిది. ఓకే, ఎందుకంటే రోజు తౌడు మంచిది కదా. ఓకే, ఒక స్పూను. ఓకే, 2 స్పూన్లు. ఇంకా ఈ 3 పక్కన అవసరమా? పక్కన అడ్డం లేకుండా తీసేనా? ఓకే, ఇంకా అలా కలుపుకొని. ఉప్పు ఏమి వేయొద్దు, ఎందుకంటే కూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటది కదా. అవసరం ఉంటే వేసుకోవచ్చు, ఓకే, లేకుంటే అవసరం లేదు. ఓకే, నీళ్లు మరిగాక బాగా మసలాలా నీళ్లు? మరగాలి, బాగా మరిగి కలపల్లాడాల. అదో పట్టకారు ఉందిగా, ఇదిగో పట్టకారు దాని మీద స్టవ్ మీద ఉంది. గరిట ఇదిగో, ఇది సిలికా అందించానా? ఓకే, ఇప్పుడు ఈ నీళ్లు మరిగాక ఈ పిండి అందులో వేసి మనం కలుపుకోవాలి. ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఓకే, బొంబాయి రవ్వ చేస్తాం, ఉప్మా కలిపినట్టు కలపాలి. ఇది మా ఇంటికి రాళ్ళు వేపించేటప్పుడు మార్బుల్తో చేపించా అనమాట. ఇక ఇలా వాటర్ చల్లుకోండి చాలు. ఓహో, కవర్ మీద వాటర్ చల్లుకోవాలి. వాటర్ అయినా మీరు ఆయిల్ అయినా మీ ఇష్టం. అదే, ఇప్పుడు ఈ కలిపిన పిండిని బాగా మర్దం చేసుకొని వాటర్ అన్నా ఆయిల్ అన్నా డ్రాప్ వేసుకోండి. దీన్ని పెట్టుకోండి పైన, మళ్ళీ పైన తక్కువకుండా. ఓకే, బాగుంది ప్రాసెస్. ఎలాగైనా రుద్దుకోండి. ఓకే, ఓకే, ఓకేనా? అదే, ఇట్లా మనకి చేతులతో రాకపోయినా కూడా ఈజీ ప్రాసెస్ ఇట్లా అనమాట. ఓకే, అదేలే ట్రిక్. తర్వాత తీసేయాలి, ఇలా తిప్పాలి, తప్పనిసరిగా తిప్పాలి. ఓకే, రిటర్న్ చేయాలి. చేస్తేనే పొడుగు సాగుతాయి, ఓకే, లేకుంటే సాగవు. ఓకే, ఓకే. ఇప్పుడు అది మనం వేసేటప్పుడు అట్ల పెనం కూడా బాగా కాలాలా? ఇక అది కంటిన్యూషన్ గా హైలోనే ఉంచాలా? హైలోనే ఉంచాలి. ఓకే, ఓకే. ఈ 2 పేపర్లు ఉంటే చాలు మీకు. అదంతా పెద్ద ప్రాసెస్ గానీ ఇలా పట్టుకొని మనం చపాతీ చేస్తాం. అవును, అలాగే. అదేలే, ఇలా ఇటు వెనక్కి ముందు కనకుండా ఎటు కట్టే బయటకు అనుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఉన్న ఆకారాన్ని మనం సరిదిద్దుకోవాలి. అదేలే, పిల్లలు ముక్కు చెవులు వంకర్లు లేకుండా అదేలే షేప్ సరి చేయాలి. సరి చేసుకోండి. ఎక్కువ తక్కువ వస్తే ఇలా మంచి అదేలే, అంచులు మడత వేసుకొని రౌండ్ గా చూడటానికి లుక్ మంచిగా ఉంటది. మనకి అదేలే. ఇప్పుడు దాన్ని ఏం తగ్గించలేదు కదా, స్టవ్ హైలోనే ఉంచిన. ఇక అసలు గుడ్డతో నీళ్లు రాయాల్సిన పని లేదు, ఏమీ లేదు. ఓ మరి కొంతమంది ఎందుకు గుడ్డతో నీళ్లు రాయాలి అంతే అంటారా? ఓకే, ఓకే.
రేపటి వరకు కూడా తినొచ్చు. బాక్స్ లో పెట్టుకోండి. ఓకే. అలా కన్నం ఎప్పుడన్నా పడ్డదనుకో ఇట్లా నీళ్లు పెట్టి సర్దుకోవాలి. ఇలా సర్దుకోండి. ఓకే ఓకే. ఇది పేనం మీద వేసేటప్పుడు ఇది ఒకటి పాటించాలి. ఏంటంటే ఇగో ఇలా వాటర్ రెడీ చేసుకొని ఓకే దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఓకే ఓకే. చూసారా? మరి అది లేదుగా చపాతి. ఓకే. ఓ వెరీ గుడ్. చపాతి ఎట్లా మెత్తగా వచ్చింది. ఇంకో అసలే ఎట్లా మెత్తగా ఉంది పట్టుకుంటే. అసలు మంచి గాలింది రెండు పక్కల. అవును, పచ్చిపిండి కూడా అనిపించట్లేదు. ఇంకా అలా పిండి మళ్ళీ మర్దం చేసుకుంటూ ఉండాలన్నమాట. అదేలే, ఈజీగా చెప్పి. నువ్వు ఫోన్ నీదేనా? చేస్తాలే. అవునవును, అదేలే. అదేలే, మళ్ళీ కవర్ పెట్టి. ఓకే, ఇది ఈసారి నేనే చేస్తా. ఒక వారం రోజులు నేర్పినవనుకో ఆ జీవితాంతం నేను. కవిత పాపం నాకు రొట్టెలు నేర్పించింది. యాడికి పోయినా ఎంతమందికి చెప్తున్నావు. మళ్ళీ నీ పని మళ్ళీ అదే. నేను మళ్ళీ నా కోడలకి మా ఫ్రెండ్స్ కి అందరికి నేను నేర్పించాను. నాకు అసలు అది తత్వం ఫస్ట్ నుంచి ఉందిరా. ఏది 10 మందికి అంటే తిరగేయాలన్నావుగా మళ్ళీ దాన్ని. ఓకే, మళ్ళీ తిరిగేసేటప్పుడు కూడా చెయ్యొద్దుకోవాలా? అవసరం లేదా? ఓహో, నీళ్లు దాన్ని బట్టి మనకు వస్తుందా రాదా అనేది మనకు అవగాహన వస్తుంది. ఓకే. ఓ అసలు స్టవ్ జొన్న రొట్టెలు చేస్తే స్టవ్ అంతా రోత రాత కావటం, పిండి పడటం, అంత గలీజ్ గలీజ్ అవుతుంటది. అదే కదా అసలు. మీరు అసలు పుట్టిన కాడ నుంచి దాంట్లో పుట్టి దాంట్లో పెరుగుతారు కదా. అసలు మీకు అది లేనిది అన్నమే ముద్ద. ఓకే ఓకే ఓకే. పలచగా అదేలే, మందం తగ్గిద్ది. అంతేలే, అదేలే. ఈజీ కదా మరి మీకంటే చేతులతో అలవాటు కాబట్టి. అదేలే, అదేలే, అదేలే. పొంగుతాయి, పూరి పొంగినట్టు, చపాతి పొంగినట్టు మంచిగా ఉంటాయి. ఇది పొంగట్లేదు కానీ మెత్తగా ఉంటున్నాయి, కాలుతున్నాయి మంచిగా. మెత్తగా ఉంటున్నాయి, పొంగుతుంది చూసారా? ఓకే ఓకే. బాగా పొంగవు. అదేలే, పూరి పొంగినట్టు పొంగకుండా. అదేలే, మనకు అసలు తినటానికి కాలటానికి మెత్తగా ఉంటే చాలు. అది మంచిగా కలవాలి అంతే. అదేలే, అదేలే. ఆ వంకరలు వచ్చి మొర్రులు వచ్చిన వాటిని సరి చేసుకోవాలి. అదేలే, అదేలే. థ్యాంక్ యూ కవిత, నాకు జొన్న రొట్టెలు నేర్పించినందుకు. లైఫ్ లాంగ్ నేను గుర్తుంచుకుంటా. నేను ఎప్పుడు యాడికి పోయినా మనం జొన్న రొట్టెలు తింటున్నప్పుడల్లా కవిత నేర్పించింది పాపం బిడ్డ. ఇప్పుడు యోగా అందరు అడుగుతుంటే నేర్పిస్తానా? మన ఉన్నదాన్ని 10 మందికి నేర్పించబట్టి ఇప్పుడు అందరు చేసుకుంటున్నారు. అంతే కదా, విద్య మనం ఒక రోజు చేస్తాం కానీ అదే నేర్పించిన అనుకో లైఫ్ లాంగ్ వాళ్ళకి ఉపయోగపడితే మళ్ళీ వాళ్ళు ఒక 10 మందికి నేర్పిస్తారు. అంతే కదా. ఓకే ఓకే, విడివిడిగా పెట్టాలి. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. అదేలే, అదేలే. ఇప్పుడు అది నేను చెయ్యనా? ఇట్లా ఆరబెట్టుకోవాలంట. ఒకదాని మీద ఒకటి పెట్టొద్దు అంట, ఇలా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు నేనే ట్రై చేస్తున్నా, మీకు నేర్పించాలి. నేను చేస్తే ఒక రోజు చేస్తా, రోజు చేయలేను కదా. మీకు వస్తే లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పి కవిత అంటుంది. అందుకని ఇప్పుడు ఇంకో ముద్ద ఉంచింది. ఈ ముద్దని నేను బాగా మర్దం చేసి నా చేతులతో నేను చెయ్యాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది జొన్న రొట్టె చేసే విధానం. ఎంత ఈజీగా నేర్పిస్తుంది. ఇంకో కవిత, ఈ అమ్మాయి పీజీ చేసింది, వాళ్ళ ఆయన టీచరు. ఇంకా ఊరి పేర్లు ఇవన్నీ వద్దులే కానీ ఖమ్మం దగ్గర మాకు యోగా చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ కవిత. టాటా చెప్పి బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.